కల్కి 2 నుంచి దీపికా పదుకునే బయటికొచ్చి చాలా కాలమైంది. ఆమె హాయిగా అల్లు అర్జున్ సినిమాకి కమిట్ అయింది కూడా. ఇదంతా గతం. మరి ఫ్యూచర్ ఏంటి? కల్కి 2లో దీపికా ప్లేస్ రీప్లేస్ చేసేదెవరు? ఆ స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ ఎవరు? ప్రభాస్ క్రేజ్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్న బ్యూటీ ఎవరు? రేస్లో ఎవరు ముందున్నారో చూద్దామా? కల్కి 2 షూటింగ్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే 2 భారీ షెడ్యూల్స్ పూర్తయినట్లు తెలిపారు నాగశ్విన్. కానీ దీపికా పదుకొనెని తీసేశాక హీరోయిన్ ఎవరనేది ఫైనల్ చేయలేదు మేకర్స్. దీపిక రేంజ్ ఇమేజ్ ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా అయినా కూడా ఈమె వారణాసితో బిజీగా ఉన్నారిప్పుడు. సో రేస్లో ప్రియాంక లేనట్లే. కత్రినా కైఫ్, కృతి సనన్ లాంటి వాళ్లు ఈ క్యారెక్టర్కు అంతగా సూట్ అవ్వరు. సాహులో నటించిన శ్రద్ధా కపూర్ వైపు నాగి అడుగులు పడతాయా, లేదంటే సౌత్ ఫీల్ కోసం మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ వైపు వెళ్తారా అనేది కూడా ఆసక్తికరమే. అన్నింటికీ మించి హిట్ పేర్ కావాలనుకుంటే కల్కి 2 బెస్ట్ ఆప్షన్ అనుష్క శెట్టి కూడా అవ్వచ్చు. బాహుబల్ని మించిన కథొస్తే ప్రభాస్తో నటిస్తానని ఈ మధ్య చెప్పారు స్వీటీ. కల్కి 2లో దీపిక స్థానాన్ని భర్తీ చేయబోయే హీరోయిన్ ఎవరైనా ప్రభాస్ కటౌట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. దీపిక చాలా హైట్ కాబట్టి నెక్స్ట్ కల్కి 2లో ఎంట్రీ ఇవ్వబోయే భామకు హైట్ కీలకమే. సాయి పల్లవి, ఆలియా భట్ పేర్లు వినిపించినా అదంతా అబద్ధమని స్వయంగా నాగశ్విన్ క్లారిటీ ఇచ్చారు. నటీనట్లెవరో తామే క్లారిటీ ఇస్తామన్నారు. దీపిక తప్పుకున్నారు కాబట్టి సుమతి పాత్ర లేకుండా కల్కి 2 ఉంటుందనే ప్రచారాన్ని కూడా ఖండించారు నాగి. కల్కి సినిమాకు సుమతి పాత్ర ప్రాణమని, తొలగించే ప్రసక్తే లేదన్నారు. సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు నాగశ్విన్. మొత్తానికి కల్కి 2 హీరోయిన్ వేట గత 6 నెలలుగా సాగుతూనే ఉంది. సస్పెన్స్లోనే ఉంది.